సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు ఏ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాలి? డౌన్ ఏ కాన్సెప్ట్ ఏంటి? ఓకే, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, హౌ టు డిలీట్ అవ్వలేదు కదా. షీట్ ఓపెన్, లాస్ట్ టైం మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను కదా, ఎక్కడి వరకు కంప్లీట్ అయింది ఓపెన్ చేయండి. సో ఫోల్డర్స్ అనేది డేట్ వైజ్గా స్టోర్ చేసుకోవాలి మీరు. డేట్ వైజ్గా క్లాస్ 1 డేట్, క్లాస్ 2 డేట్, క్లాస్ 3 డేట్ అట్లా మెన్షన్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఫోల్డర్స్ అనేవి క్లాస్ ఫైల్స్ అనేవి డేట్ వైజ్గా క్రియేట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సార్ 1 మినిట్, అది వాట్సాప్ గ్రూప్ లో ఉంది. మీరు ఒకసారి షేర్ చేయండి సార్, అది చాట్ బాక్స్. నేను చేస్తాను, వెయిట్ చేయండి. మళ్ళీ మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే రికార్డ్ అవుతుంది నెంబర్స్. అందుకు ఇది చేయండి. నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, కొంచెం పైకి వెళ్ళండి, ఇవన్నీ అవ్వలేదు, పైకి వెళ్ళండి. లాస్ట్ క్లాస్ ఎక్కడో చెప్పాను, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అంత ఫాస్ట్గా మూవ్ చేస్తే ఎట్లా చెప్తాను చెప్పండి నేను. ప్రగతి, స్లో వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ అయిపోయినాయి, వెళ్ళండి ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కంప్లీటెడ్ కదా, మీకు తెలుసు కదా ఎక్కడో చెప్పాను. వెళ్ళండి ఇంకా. ఎక్కడి వరకు అయిపోయిందా? ఇది క్లియర్ కదా, వెయిట్ వెయిట్. సో మీకు ఇక్కడ ఓబి ఇది క్లియర్ అయిందా లేదా? సో చూడండి. ఓబీ A7 వరకు చెప్పారు. ఆ? ఓబీ A7 వరకు చెప్పారు. ఆ. ఇది క్లియర్ అయిందా? OBA7 ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు. అది OBC4 అండ్ OB41. సో ఇది ఇంతవరకు వచ్చాం మనం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, ఓకేనా? సో ఇవి మళ్ళీ రిపీట్ చేద్దాం. వెళ్ళండి, SIP ఓపెన్ చేయండి. సర్వర్ ఓపెన్ అవట్లా, సర్వర్ డౌన్లో ఉంది, ఎట్లా? ఓపెన్ అయింది కదా, ఓపెన్ చేయండి. సో FB50. సో చూడండి, మనకి OBC4 ఉంది. OBC4లో మనం OBC4 కాన్సెప్ట్ ఏంటి? OBC4 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి.
సో మీరు ఏదైనా వాల్యూ అనేది ఎంటర్ చేస్తే ఆ వాల్యూ అనేది డెబిట్ లైన్ ఐటమ్కి క్రెడిట్ లైన్ ఐటమ్లో మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీలో ఉంచేశారు OBC4లో. సో అది డెబిట్ లైన్ ఐటమ్లోనూ ఇవ్వాలి, క్రెడిట్ లైన్ ఐటమ్లో కూడా ఇవ్వాలి, బోత్ రెండు వైపులా కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంటర్ చేయకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. అంతే కదా, ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు OBC4 ద్వారా అయితే. అలా కాకుండా OB41 ద్వారా అనుకోండి. OB41 ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ ఐటమ్కి, డెబిట్ లైన్ ఐటమ్కి లేదంటే క్రెడిట్ లైన్ ఐటమ్కి మ్యాండేటరీ రిక్వైర్డ్ ఆప్షనల్ సర్ప్లస్ అనేది మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ అంటే ఏంటి, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ లైన్ ఐటమ్కి మాత్రమే ఇన్పుట్స్ ఇవ్వాలి. అప్పుడు OB41లో క్రెడిట్ అంటే 50 కాబట్టి 50లోకి వెళ్ళి అక్కడ కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఓకే, ఇట్లా. తర్వాత OBA7 ద్వారా అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్యుమెంట్లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. హెడర్ లెవెల్ డేటా అంటారు. ఇదంతా కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా. క్రింద కనిపించేది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో హెడర్ లెవెల్ డేటాలో రెఫరెన్స్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ మాన్యువల్గా ఇవ్వాలా వద్దా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి OBA7లో డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని మనము రిక్వైర్డ్ ఆప్షనల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో OBA7 ద్వారా డాక్యుమెంట్ టైప్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తే ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్కి మాత్రమే రెఫరెన్స్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి OBA7 ద్వారా. న్యూ సెషన్ తీసుకుని OBA7కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ లాస్ట్లోనే చూసారా, రెఫరెన్స్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలంటే కనుక ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్కి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు వాటికి మాత్రమే. KR అయితే KRకి మాత్రమే, DR అయితే DRకి మాత్రమే. అట్లా మనము చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? అది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇది ఇంతవరకు క్లియర్ ఉంది కదా. OBA7 OBC4 ద్వారా మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ని ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు డెబిట్ లెవెల్ అండ్ క్రెడిట్ లెవెల్లో. OB41 ద్వారా ఓన్లీ డెబిట్ లెవెల్ కావాలన్నా లేదంటే ఓన్లీ క్రెడిట్ లైన్ ఐటమ్కి విచ్ విల్ ఇస్ రిక్వైర్డ్, విచ్ విల్ ఇస్ ఆప్షనల్ అనేది చేసుకోవచ్చు. OBA7 ద్వారా కూడా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం OBC4 అండ్ OB41. ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ అనేది సపరేట్గా క్లాస్ ఉంటుంది. మీరు FS00లో మనం ఏం చేస్తాం, పోస్టింగ్ డేట్ ఇస్తాం. FS00కి వెళ్ళండి. FS00 సో FS00లో ఒక GL అకౌంట్ ఓపెన్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్, కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి. షార్ట్ కీ ఉంది కదా, షార్ట్ కీ ఏమి ఇచ్చాము ఇక్కడ, పోస్టింగ్ డేట్ ఇస్తాం. పోస్టింగ్ డేట్. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది ఆప్షనల్ అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ కీ ఉంది చూసారా, షార్ట్ కీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక డేట్ వైజ్, ఇప్పుడు యాక్చువల్గా పోస్టింగ్ డేట్ తీసుకుంటే పోస్టింగ్ డేట్ వైజ్గా సేవ్ అవుతాయి. డాక్యుమెంట్ నంబర్ తీసుకుంటే నంబర్ వైజ్గా స్టోర్ అవుతుంది. అట్లా మీరు ఏది తీసుకుంటే దాన్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. షార్ట్ కీ ఇక్కడ పోస్టింగ్ డేట్ 001 ఇచ్చాం. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? జిఎల్ లైన్ ఐటమ్ FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి FBL3N. సో షార్ట్ కీ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి, సింపుల్గా ఉంటుంది, చెప్తాను మీకు తర్వాత మళ్ళీ. ఎగ్జిక్యూట్. చూసారా ఇక్కడ ఉంది. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ పోస్టింగ్ డేట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. 2026 ఇయర్ 05 మంత్ 20 డేట్. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇక్కడ డేట్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయినాయి కనిపిస్తున్నాయి. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ మాస్టర్ లో పోస్టింగ్ డేట్ ఇచ్చాం. పోస్టింగ్ డేట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ లో వెండర్ నంబర్ ఇస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో వెండర్ నంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ లో కస్టమర్ నెంబర్ ఇస్తాం. కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. చూడండి FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే మనం జిఎల్ మాస్టర్ క్రియేషన్ లో ఏమిస్తామో జిఎల్ మాస్టర్ లో డాక్యుమెంట్ డేట్ ఇస్తాం, సారీ పోస్టింగ్ డేట్ ఇస్తాం. పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్ లో వెండర్ నంబర్ ఇస్తాం. షార్ట్ కీ ఏమిస్తాం? వెండర్ నంబర్ ఇస్తాం. వెండర్ నంబర్ అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. FBL5N అంటే ఏంటి? కస్టమర్ కి సంబంధించి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతుంది మీకు ఇవన్నీ. కస్టమర్ మాస్టర్ డేటాలో షార్ట్ కీగా కస్టమర్ నంబర్ తీసుకుంటాం. ఆ కస్టమర్ నంబర్ అనేది FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఎనీవే ఎనీ టైప్ ఆఫ్ ది షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అని తెలుసు కదా మీకు. ఎన్ఆర్ స్టేటస్ అనేది ఎందుకు ఉంటుంది? వెళ్ళండి FBN1కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్. సో ఎన్ఆర్ స్టేటస్, పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్ అంటే ఎందుకు వస్తుంది? మీనింగ్ ఏంటి? మీరు టోటల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ 01 ఉంది కదా, ఈ 01కి నెంబర్ రేంజ్ ఇచ్చారు ఎస్ఏ డాక్యుమెంట్కి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ 500 ఇచ్చారు. టోటల్గా ఈ అవుట్ ఆఫ్ 500లో మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు? 41. ఎన్ఆర్ స్టేటస్లో మీకు అర్థమవుతుంది. 41 అంటే మీనింగ్ ఏంటి? టోటల్ అప్ టు 500లో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేశారు? 1 to 500 ఇచ్చారు. 1 to 500లో 41 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేశాం. అర్థమైందా? ఎన్ఆర్ స్టేటస్ అంటారు. సో ఇది నెంబర్ రేంజ్ సిస్టమ్. మనం ఏ నెంబర్ రేంజ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాము? ఇంటర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమా, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమా? ఎవరు చెప్తారు? ఇంటర్నల్ నెంబర్ రేంజ్. వెరీ గుడ్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాం. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారా? ఎవరన్నా ఏదన్నా కంపెనీస్లో వాడుతున్నారా లేదా? అది యూజ్ చేసుకోవచ్చు, బట్ యూజ్ చేయరు. వెరీ గుడ్, బట్ కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది యూజ్ చేయట్లేదు ఎవరు కూడా. 99% కంపెనీస్ యూజ్ చేయరు. ఎందువల్ల? ఎంట్రీస్ అనేవి ఒక ఆర్డర్లో ఫామ్ అవ్వవు. ఎండ్ యూజర్ మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలి. వాడికి ఇష్టమైన నెంబర్ ఇచ్చేస్తారు, ఆయనకి ఇష్టమైన నెంబర్ ఇచ్చేస్తారు. సో అలా వర్కౌట్ కాదు కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్. సో 99% కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నాయి. సో ఎన్ఆర్ స్టేటస్ అంటే టోటల్గా అప్ టు 500 వరకు ఫ్రమ్ నంబర్ టు నంబర్ రేంజ్ ఇచ్చాం.
ఈ 1 to 500 లో మీరు ఎన్ని నెంబర్స్ అనేవి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎంతవరకు ఫిల్ అయిపోయింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ఆర్ స్టేటస్ లో. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. సో జిఎల్ అకౌంట్ డేటాని ఎలా క్లాసిఫై చేయొచ్చు? ఇంటర్వ్యూ క్వశ్చన్. జిఎల్ అకౌంట్ డేటాని ఎలా క్లాసిఫై చేయొచ్చు? జిఎల్ అకౌంట్ డేటా వి కెన్ క్లాసిఫై టూ టైప్స్ గా జిఎల్ అకౌంట్ నెంబర్ ని క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. ఒక జిఎల్ అకౌంట్ లో 2 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. వెండర్ మాస్టర్ లో కూడా అంతే 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. అక్కడ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, అలాగే పర్చేజ్ ఆర్గనైజేషనల్ డేటా అని ఉంటుంది. కస్టమర్ డేటాను కూడా మనం 2-3 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. సేమ్ టు సేమ్ అదే విధంగా జిఎల్ మాస్టర్ డేటాని చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటాగా 2 టైప్స్ ఆఫ్ డేటాగా డిఫైన్ చేయొచ్చు. ఇంటర్వ్యూకి వచ్చాను. హౌ టు క్లాసిఫై ది జిఎల్ అకౌంట్ డేటా. జిఎల్ అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్. 2 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా 2 టైప్స్ ఆఫ్ డేటాగా క్లాసిఫై చేయొచ్చు. చెక్ చేద్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇవన్నీ ఇక్కడ ఈ షీట్ లో చెప్పేదంతా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కవర్ చేయకుండా డైరెక్ట్ గా క్లాస్ చెప్తూ వెళ్ళిపోతే కనుక 2 months లో అయిపోతుంది. ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేసేయచ్చు నేను. బట్ మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని వీటి నుండే వస్తాయి. సో హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. వెళ్ళండి ఎస్ఏపిలోకి వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్. సో ఇదంతా ఏంటి? ఇదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? OBD4లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్, OBD4లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేసాం, గుర్తుందా? OBD4 నుండి వస్తాయి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని గ్రూప్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లోంచి వస్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ నుండి వస్తాయి ఇవన్నీ కూడా. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ నుండి వస్తాయి అన్నమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా అంటారు. టైప్ డిస్క్రిప్షన్, తర్వాత గ్రూప్ అండ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కమ్స్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. ఇది ఇక్కడ కనిపించే డేటా అంతా కూడా కమ్స్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అంటారు. తర్వాత కంపెనీ కోడ్ డేటా అంటే కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా అంటే కంట్రోల్ లెవెల్కి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సో ఇక్కడ కనిపించేది కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో అంతా కూడా ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్. పైకి వెళ్ళండి. వెయిట్ తర్వాత వెళ్దాం. చూడండి ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ పోస్టింగ్ డేటా అనేది ఎలా వస్తుంది? కంపెనీ కోడ్ లెవెలే కదా. తర్వాత టోలరెన్స్ గ్రూప్స్ అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ కీస్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. పైకి వెళ్ళండి, కొంచెం టాప్కి వెళ్ళండి. తర్వాత కరెన్సీ వస్తుంది, INR. ఎలా వస్తుంది? INR ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? కొంచెం పైకి వెళ్ళండి. INR ఎలా వస్తుంది ఇక్కడ? ఇది రైట్ సైడ్ మూవ్ చేసి పైకి మూవ్ చేయండి. పైకి వెళ్ళండి. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టినట్టున్నారు, ఇవి మూవ్ చేయాల్సి వస్తుంది, లేదంటే డైరెక్ట్గా వచ్చేస్తా ఆటోమేటిక్గా. కొంచెం పైకి వెళ్ళండి. సో ఇక్కడ INR ఎలా వస్తుంది? INR ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మనం మాన్యువల్గా ఎంటర్ చేసామా? చేయలేదు. కంపెనీ కోడ్ లెవెల్. INR ఇస్ ద
company code currency, whatever currency we have specified at the time of company code creation, that currency it will be reflected at the time of GL account creation. GL account currency it will be reflected based on the company code currency. GL account currency ఎలా వస్తుంది? Based on the company code currency. It will be reflected based on the company code currency. సో కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదనమాట కంపెనీ ఇది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతాయి. రికన్సిలేషన్ అకౌంట్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. ఇక్కడ G001 ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కూడా కంపెనీ కోడ్ లెవెలే. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గ్రూప్. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఓకేనా? మనం ఇచ్చాం. ఇది ఎలా వచ్చింది? కంపెనీ కోడ్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కమ్స్ అండర్ ది కంపెనీ కోడ్ లెవెల్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. G001 ఇవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. నెక్స్ట్ క్లాస్ లో హౌస్ బ్యాంక్స్ అసైన్ చేస్తాం, అకౌంటింగ్ ఐడీస్ యాడ్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్. సో ఈచ్ జిఎల్ అకౌంట్ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, కంపెనీ కోడ్ డేటా అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? టైప్ డిస్క్రిప్షన్. ఇవన్నీ కూడా టైప్ డిస్క్రిప్షన్ లో ఏమేమి వస్తాయి క్లిక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ లో ఏమేమి వస్తున్నాయి? జిఎల్ గ్రూప్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కంపెనీ ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. కంట్రోల్ డేటాలో ఏమేమి వస్తాయి? అకౌంట్ కరెన్సీ, షార్ట్ కీ, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. కంట్రోల్ డేటాలో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, హౌస్ బ్యాంక్స్, అకౌంట్ ఐడీస్ కమ్స్ అండర్ కంపెనీ కోడ్ లెవెల్. ఇట్లా ఈచ్ జిఎల్ అకౌంట్ ని 2 టైప్స్ ఆఫ్ డేటాగా క్లాసిఫై చేస్తారు. జిఎల్ మాస్టర్, ఈచ్ జిఎల్ మాస్టర్ వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్ ఆఫ్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్ డేటా, కంపెనీ కోడ్ లెవెల్ డేటా. షీట్ ఓపెన్ చేయండి. అర్థమైందా మీకు క్లియర్గా? అర్థమైందా లేదా? సో కంపెనీ కోడ్ లెవెల్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా ఉంటుందండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటాలో ఏమేమి ఉంటాయి? జిఎల్ గ్రూప్స్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ప్రాఫిట్స్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నే ఉంటాయి. కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంట్ కరెన్సీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. Company code currency it will be reflected automatically at the time of GL master creation. Line item display functionality, short key, తర్వాత field status variant, as well as house banks, account IDs ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇంకేమేమి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హౌ టు క్లాస్. ఇప్పుడు జిఎల్ మాస్టర్ డేటాని క్లాసిఫై చేశాం. మరి చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్లో అకౌంట్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? OBD4లో క్రియేట్ చేసాం, గుర్తుందా? కాపీ పేస్ట్ చేసాం, గుర్తుందా లేదా? ఓపెన్ చేద్దామా సర్వర్? గుర్తుందా లేదా? గుర్తుంది సార్. OBD4లో జిఎల్ అకౌంట్స్ ఒక ఎక్సెల్ షీట్ కాపీ పేస్ట్ చేసాం. అవన్నీ కూడా అకౌంట్ గ్రూప్. వీటిలో ఇంకేమేమి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ గ్రూప్స్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, అలాగే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ OX15 ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఇది OX15లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేశాను. గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పాను. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకూడదు యాక్చువల్గా. దీని ఏమనాలి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చేయడానికి వాటికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి వచ్చాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి.
తర్వాత చూడండి, ఇది ప్రాసెస్ జరగదు, బట్ నేను వే చెప్తాను జస్ట్ ఐడియా కోసం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఒక కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ని మీరు వన్ మోర్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు? అవన్నీ కూడా కాపీ చేయాలి. ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, మళ్ళీ మీరు ఇంకొక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు నేర్చుకుందామని. అప్పుడు ఏం చేస్తారు? ఆ కంపెనీ కోడ్స్ గురించి మీరు ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేశారు, సెకండ్ కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాలి. వాటిలో జిఎల్ అకౌంట్స్ అనేవి మళ్ళీ ఫస్ట్ నుండి క్రియేట్ చేయాలని టైం తీసుకుంటుంది. సో ఏం చేస్తాము? అవన్నీ కూడా కాపీ చేస్తాం. ఎలా చేయాలి అనేది చూద్దాం. దీనికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇంకోటి మర్చిపోయాను, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. లాస్ట్లో ఏమైనా ఉన్నాయా? లేవు కదా. FS00కి వెళ్ళండి. వెయిట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఏమున్నాయి? అకౌంట్ గ్రూప్ అనేది ఒక ఫీల్డ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక ఫీల్డ్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఒక ఫీల్డ్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ, ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్. ఇంకా డౌన్కి వెళ్ళండి. కొంచెం లెఫ్ట్ మూసేయండి. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్. ఇంకొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి మూసేయండి, లెఫ్ట్ కనండి. సో ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్. ఇన్ఫ్లేషన్ కి, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్. సో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. మరి కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే కాబట్టి కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. సరే, ఎనీవే, సో జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. మరి జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ కావాలి? ఇన్ఫ్లేషన్కి మ్యాండేటరీగా ఇవ్వాలా అవసరం లేదా? టోలరెన్స్ గ్రూప్ మ్యాండేటరీగా ఇవ్వాలా అవసరం లేదా? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మ్యాండేటరీగా ఇవ్వాలా అవసరం లేదా అనేది కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. పోస్టింగ్ డేట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఎంటర్ చేయాలా వద్దా అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. మనం OBC4, OB41, తర్వాత OBA7 ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే విధంగా మీరు ఒక జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. At the time of GL master creation, which field is required or which field is not required? How to control? ఎలా కంట్రోల్ చేయాలి? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మీరు ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? డేటా అనేది FBL3Nలో రిఫ్లెక్ట్ అవ్వదు. ఎబాపర్తో ప్రోగ్రామ్ రన్ చేయించాలి. సో ఇవ్వాలి. మ్యాండేటరీ చేస్తే ఎండ్ యూజర్ మిస్టేక్ చేయడు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఎంటర్ చేస్తేనే జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. షార్ట్ కీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది? రిపోర్ట్స్ జనరేట్ చేయడం అనేది ఒక ప్రాపర్ ఫార్మేట్ ఉండదు. ఇది ఇవ్వాలి, మ్యాండేటరీ ఇవ్వాలి. సో ఏం చేయాలి? కన్సల్టెంట్ ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్లో కంట్రోల్ చేస్తారు. గ్రూప్ వైజ్గా కంట్రోల్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో కంట్రోల్ చేయొచ్చు. At the time of GL master creation, which field is required or which field is not required, we can control from the OBD4 transactions based on the GL group. GL group ని బేస్ గా చేసుకుని, ఈ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏమేం ఫీల్డ్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ ఆర్ GL మాస్టర్ క్రియేషన్, which field is required or which field is not required, we can control from the GL groups. OBD4 ఎగ్జాంపుల్, నాకు ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అవసరం లేదు, అసలు కనిపించాల్సిన అవసరం లేదు. రిక్వైర్డ్లో పెడితే మ్యాండేటరీగా ఇవ్వాలి, సర్ప్లస్లో పెడితే కనిపించదు, అసలు అవసరం లేదు. నాకు ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ నాట్ రిక్వైర్డ్. ఏం చేయాలి? ఇవి ఇక్కడి నుంచి తీసేయచ్చు. మనం రిక్వైర్డ్లో ఉంచితే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి.
అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నామో సేమ్ టు సేమ్ అదే విధంగా జిఎల్ మాస్టర్ ఫీల్డ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. గ్రూప్ వైజ్గా గ్రూప్ లెవెల్లో కంట్రోల్ చేయొచ్చు. ఏ గ్రూప్కి కావాలంటే ఆ గ్రూప్కి. ఎగ్జాంపుల్ OBD4కి వెళ్ళండి. OBD4 సో పొజిషన్కి వెళ్ళాలి. OBD4కి వచ్చిన వెంటనే పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని మీ జిఎల్ గ్రూప్స్ని పిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఇచ్చారా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక గ్రూప్. ఈ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఈ గ్రూప్కే కదా మనం కంట్రోల్ చేద్దాం అనుకున్నాం. వెళ్ళండి. సెలెక్ట్ అంటే ఏంటి, SAPలో సెలెక్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్. సో సెలెక్ట్ అంటే ఇది. సో ఇక్కడ చూసారా ఫీల్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది టాప్లో. గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. చేయండి. చేశారా? అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే అన్ని ఆప్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ ఫీల్డ్ ఏదైనా ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ రిక్వైర్డ్లో పెట్టేశారు. అవి ఇస్తే తప్ప జిఎల్ మాస్టర్ క్రియేట్ అవ్వదు. సర్ప్రైజ్లో పెడితే అసలు కనిపించదు, ఎండ్ యూజర్ కనిపించదు. ఆ సర్ప్రైజ్లో పెట్టండి ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్, సర్ప్రైజ్లో ఉంచండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. సో ఈ గ్రూప్కి ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది సర్ప్రైజ్లో ఉంచేసాం. వెళ్ళండి /FS00 జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. చూసారా ఇక్కడ కనిపించలేదు ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్. కనిపిస్తున్నాయా లేదా? ఎస్ అర్ నో? లేవు కదా. కానీ ఎందువల్ల? సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ని మనం కంట్రోల్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేసాం. హౌ టు కంట్రోల్ ది జిఎల్ మాస్టర్ డేటా ఫ్రమ్ OBC4 ట్రాన్సాక్షన్ కోడ్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్లో మనకి ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంది. అక్కడ కంట్రోల్ చేస్తాం గ్రూప్ వైజ్గా. ఏ గ్రూప్కి సంబంధించిన ఫీల్డ్స్ మార్చుకోవాలంటే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని చేంజెస్ అనేవి చేసుకోవాలి. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ మాస్టర్ క్రియేషన్, which field is required or which field is not required, we can control from the OBC4 transaction code. Clear? వెళ్ళండి. OBC4 ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది సర్ప్రైజ్లో ఉంది. మళ్ళీ మనకు అవసరం డిస్ప్లేలో కావాలి. ఏం చేస్తాం? సేమ్ ప్రాసెస్. వెళ్ళండి OBD4. పొజిషన్కి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి. మీ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్కి ఆప్షనల్లో పెట్టండి. ఆప్షనల్ రిక్వైర్డ్ ఎప్పుడు పెట్టకండి, ఆప్షనల్లోనే ఉంచండి. సేవ్. కంటిన్యూ. వెళ్ళండి FS00కి వెళ్ళండి. మనకి ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించాలి. ఇప్పుడు ఎందువల్ల ఆప్షనల్లో ఉంచాం, సర్ప్లస్లో ఉంటే కనిపించవు. సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి. వెళ్ళారా? ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ కనిపిస్తుంది. ఇంతకుముందు కనిపించలేదు. అర్థమైందా లేదా? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని OBC4, OB41, OBA7 ద్వారా కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా
D4 ద్వారా జిఎల్ మాస్టర్కి సంబంధించిన ఫీల్డ్స్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఏమేమి ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అవునా కదా? క్లియర్ కదా? అర్థమైందా లేదా? అర్థమైంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఆ పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు చేయాలండి. మ్యాక్సిమం 1 or 2 డేస్లో రిమూవ్ చేసేద్దాం పేమెంట్ చేయని వాళ్ళని. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో ఒక కంపెనీ కోడ్లో ఉన్నటువంటి జిఎల్ మాస్టర్స్ని, జిఎల్ అకౌంట్స్ని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఏ విధంగా మనం మూవ్ చేయొచ్చు అనేది చెక్ చేద్దాం. ఇది ప్రాసెస్ జరగదు, బట్ ట్రై చేద్దాం. జస్ట్ మీకు వే చెప్తాను, మీకు యాక్సెస్ ఉండదు, ఇక్కడ అవ్వదు. ఓకేనా? టీ కోడ్ ఏంటి? టీ కోడ్ వెళ్ళండి, CC01. టీ కోడ్ కూడా వర్క్ అవ్వట్లేదు, పాత్ ద్వారా వెళ్ళాలి. CC01 కదా, అవ్వదు, వర్క్ అవ్వదు. వెళ్ళండి, వెయిట్, పాత్ ద్వారా చేద్దాం. ఇది కాదు, ఇది రాంగ్ టీ కోడ్. ఇది వెళ్ళండి, /n SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, పారామీటర్స్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. పారామీటర్స్, మీరు ప్రాఫిట్ సెంటర్లోకి వెళ్ళారండి. మాస్టర్ డేటాలో పారామీటర్స్ లేదు సార్. నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, సారీ లాస్ట్లో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, వెళ్ళండి, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, మాస్టర్ డేటాలో జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్, నేను తప్పు చెప్పాను, ప్రిపరేషన్ తర్వాత క్రియేట్ లాస్ట్ ఉంచండి, జిఎల్ అకౌంట్ క్రియేషన్, అండ్ ప్రాసెసింగ్ అని చూసారు, అది తీసుకోండి. ఎక్కడ ఉంది జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ వెయిట్ ఇదేనా? క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్, కరెక్టే, తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, 2 కంపెనీ కోడ్స్ ఇవ్వాలి. ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ అనేవి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ ప్రజెంట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి క్రింద. TA11 అనేది రిఫరెన్స్ కంపెనీ కోడ్, అక్కడ కాదు, క్రింద లైన్లో ఇవ్వండి. TA11 is the రిఫరెన్స్ కంపెనీ కోడ్. సో ఇక్కడ 1 more కంపెనీ కోడ్ ఉంది, దీన్ని ఏమంటారు? టార్గెట్ కంపెనీ కోడ్ అంటారు. సో మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏమైనా చేస్తుంటున్నారు, ఇవ్వండి, ఇక్కడ ఎంటర్ చేయండి, సెకండ్ కంపెనీ కోడ్. సో TA11 is the రిఫరెన్స్ కంపెనీ కోడ్, RE11 is the టార్గెట్ కంపెనీ కోడ్. TA11 is the reference company code or source company code. RA11 is the target company code.
TA11 లో ఉన్న జిఎల్ మాస్టర్ డేటా అనేది RE11 కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ వే అనేది చెప్తాను మీకు అంతే. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. ఓకే, ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? లాస్ట్ లో ఒక క్రింద ఒక ట్యాబ్ అనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి, ఒక మిర్రర్ సింబల్. క్లిక్ చేయండి. చూడండి, రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఆర్ సోర్స్ కంపెనీ కోడ్ TA11, RE11 is the టార్గెట్ కంపెనీ కోడ్. సో TA11 లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని RE11 అనే కంపెనీ కోడ్కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ మనం నంబర్ రేంజ్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయలేం కాబట్టి పని చేద్దాము. ఇక్కడ దీనిపైన అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ పైన క్లిక్ చేయండి. 1 ఇవ్వండి. 1 అంటే జిఎల్ అకౌంట్ నంబర్ 1 నుండి ఇక్కడ 999 ఇచ్చేయండి. అంటే ఏంటి, ఇంకా అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాం. 9999 ఇచ్చారా? కంటిన్యూ. చూసారా, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్స్. ఇక్కడ కనిపించేవన్నీ, సో ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఎక్కడ క్రియేట్ చేశారు? TA11 కంపెనీ కోడ్లో క్రియేట్ చేశారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో, TA11 కంపెనీ కోడ్లో FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇవన్నీ క్రియేట్ చేశారు. సో ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఎలా మూవ్ చేస్తాం? జస్ట్ సేవ్. ఇక్కడ మీకు అవ్వదు, డేటా వాస్ సేవ్ అని వస్తుంది, అంతే. కంటిన్యూ చేయండి, అంతే. ఇంకా ఉంటుంది యాక్చువల్లీ, దీనికి వేరేగా చేయొచ్చు, బట్ కొన్ని ఇవి ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కు మూవ్ అవటం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అందువల్ల మీకు ఇంతవరకే చెప్తున్నాను. ఓకేనా? ఇట్లా ఒక కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వన్ మోర్ కంపెనీ కోడ్కి మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, సో ఎస్ఏపి మేజర్ గోల్ ఏంటి? FICO మేజర్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం. టీ కోడ్ ఏంటి? F.01 SAP1. F.01 లేదంటే SAP1 టీ కోడ్ ద్వారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? How to view the financial statements or how to generate the financial statement? బిజినెస్ ఏరియా వైజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్. ఇంటర్వ్యూలు అడుగుతారు. ఈ టీ కోడ్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తాం? ఎవ్రీ ఇయర్ ఎండ్ వీ నీడ్ టు జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ వీ కెన్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. FI మేజర్ గోల్ ఏంటి? రిపోర్ట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడమే. స్టాండర్డ్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, వీ కెన్ create the customized reports with ABAP consultant, with help of ABAP consultant. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. ABAP హెల్ప్ తీసుకొని కస్టమైజేషన్ రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. బట్ 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే క్లయింట్ని రిఫర్ చేయాలి. 99% స్టాండర్డ్ రిపోర్ట్స్నే రిఫర్ చేయాలి. ఓకేనా? వెళ్ళండి. F.01 SAP1 ఏ టీ కోడ్ ద్వారా అయినా చేయొచ్చు. ఎగ్జాంపుల్ F.01. సో ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో ఎలా క్రియేట్ చేయొచ్చు రిపోర్ట్స్ అనేవి? జిఎల్ అకౌంట్ వైజ్, ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ బేస్గా చేసుకుని క్రియేట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ లెవెల్, కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేయొచ్చు.
బిజినెస్ ఏరియా వైజ్ క్రియేట్ చేయొచ్చు రిపోర్ట్స్ అనేవి. కరెన్సీ వైజ్గా కంట్రీ డ్రాప్ డౌన్ చేయకుండా అవసరం లేదు, బిజినెస్ ఏరియా తర్వాత ఇద్దాం. సో కరెన్సీ వైజ్గా రిపోర్ట్ చేయొచ్చు, కంట్రీ వైజ్గా జనరేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్గా చేయొచ్చు, లెడ్జర్స్ వైజ్గా చేయొచ్చు, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇలా ఉంటాయి నెక్స్ట్ క్లాసెస్లో. వాటిని బేస్గా చేసుకుని కూడా క్రియేట్ చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి. తర్వాత ఇయర్ని తర్వాత ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేయలేదు, మనం స్టాండర్డ్ ఇద్దాం. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి స్టాండర్డ్ ఇచ్చేద్దాము. బిఏ యుఎస్ ఏదో ఉంటుంది, యుఎస్సి అని ఉంటుంది చూడండి, తీసుకోండి. డౌన్కి వెళ్ళండి. బిఏ యుఎస్, వెయిట్ ఇది తీసుకోండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ రిఫరెన్స్ సత్తా చూడండి, రిపోర్టింగ్ ఇయర్ 2026 తీసుకుంటున్నాం. ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్, పీరియడ్స్ వైజ్గా కూడా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు, పీరియడ్స్ వైజ్గా కూడా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. కంపేర్ చేసిన ఇయర్ 2025, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ ఇన్కమ్ 10 lakhs ఉంది, ఈ ఇయర్ ఇన్కమ్ 15 lakhs అయింది. ఎలా వచ్చింది, ఎలా కంపేర్ చేయండి? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్సెస్ అనమాట, ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవి రిపోర్ట్స్ డిఫరెంట్ డైమెన్షన్స్లో చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ లెవెల్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్ సేవ్ అండ్ సెండ్ వెళ్ళండి, ఫైల్లోకి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ ఏదో నేమ్ ఇవ్వండి, SAP1 ఏదోటి ఇవ్వండి. అక్కడ కదా డాట్ బిఫోర్ .xls అని, .xls అంటే ఏంటి? ఎక్సెల్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది. XLS జనరేట్ అలా అక్కడ జనరేట్ పని క్లిక్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, ఫైల్ ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వస్తుంది. డెస్క్టాప్ పైన చెక్ చేయండి, ఎక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేశారా? రాలేదా? ఇదేనా చూడండి, కాదా? ఇది కాదు. ఓపెన్ సేవ్లోకి వెళ్ళండి. ఎందువల్ల జనరేట్ అవ్వలేదు? మీరు ఎక్కడ సేవ్ చేశారు, ఏ ఫోల్డర్లో సేవ్ చేశారు? లిస్ట్లోకి వెళ్ళండి. డెస్క్టాప్ అయినా డాక్యుమెంట్స్లో సేవ్ అయింది. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్లో సేవ్ అయింది. ఇక్కడ డాక్యుమెంట్స్ అని చూసారా? డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు. డాక్యుమెంట్స్లో చూడండి, ఉంటుంది. లేదా? ఎందుకు సేవ్ అవ్వలేదు? లేదు కదా. SAPలోకి వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్, కంటిన్యూ చేయండి. ఇదొక ఫార్మాట్. లిస్ట్లోకి వెళ్ళండి, టాప్లో లిస్ట్, సెండ్ టుకి వెళ్ళండి, సెండ్ టు. ఎక్స్పోర్ట్ బెటర్ కదా, ఎక్స్పోర్ట్. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ సైడ్, కంటిన్యూ చేయండి.
డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఎలా చేయండి, ఎలా చేయండి. చూసారా ఎక్స్పోర్ట్ ఏం చూసారా, ఇట్లా మ్యాక్సిమైజ్ చేయండి. ఇది ఎక్సెల్ షీట్. ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా వస్తాయి, నంబర్ ఆఫ్ టైప్ రిపోర్ట్స్ వస్తాయి. బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఈవీఎల్ ట్రీ కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ అకౌంట్ పాయింట్ ఎలాబరేట్ చేయండి. ఇవి ఒక టైప్ ఆఫ్ ది రిపోర్ట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇట్లా. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, SAP1 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. SAP1 /n SAP1. చూసారా, SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాలి. 1 by 1 చెక్ చేస్తూ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఉంటాయి ఆప్షన్స్ అనేవి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయండి, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయండి. ఓకేనా, చేస్తారా ఓన్గా. Yes, sir. జనరల్ లెడ్జర్ రిపోర్ట్స్, అకౌంట్ రిసీవబుల్ అకౌంటింగ్. అకౌంట్ రిసీవబుల్ అంటే నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఇట్లా. ఇవన్నీ చాలా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ని బేస్డ్ ఆన్ ది మాడ్యూల్ యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది సబ్ మాడ్యూల్ని బేస్గా చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఈ ఎండింగ్లో. అది నెక్స్ట్ సిలబస్ కాపీ చేయండి. నెక్స్ట్ క్లాస్, how many types of projects in SAP? Sorry, system landscape. Next class, system landscape. నెక్స్ట్ క్లాస్ ఏంటి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇంపార్టెంట్ క్లాస్, సిస్టమ్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. 3-4 మెంబర్స్, 4 to 5 మెంబర్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ. పేమెంట్స్ క్లియర్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. అర్థమైంది కదా, క్లియర్ ఉందంతా, క్లియర్ ఉందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ డే.